పొదం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ కొందరు చెరువు నుంచి పట్టిన ఎలక్ట్రిక్ ఈల్ ని ఒడ్డున వేశారు. దాన్ని చూసి మరుగుతున్న ఈ కుక్క ఒక టైంలో దాన్ని కరిచింది. వెంటనే ఆ చేప బాడీ నుంచి వచ్చిన కరెంట్ కుక్కకు షాక్ కొట్టింది. ఆ పెయిన్ తట్టుకోలేక ఆ కుక్క దాన్ని అక్కడే వదిలేసి పారిపోయింది. ఎలక్ట్రిక్ ఈల్స్ 600 వోల్ట్ల కంటే కూడా ఎక్కువ కరెంట్ ని ప్రొడ్యూస్ చేయగలవు. ఇవి మొసళ్లను కూడా చంపగలవు. థాయిలాండ్ లో ఇళ్లలోకి పాములు రావడం చాలా కామన్ విషయం. ఆ రకంగా ఈ ఇంటి లోపలికి వచ్చిన ఈ పెద్ద పామును బయటకు పంపడానికి ఈ ముగ్గురు ట్రై చేస్తున్నారు. ఇందులో ఇద్దరు చేతిలో కర్రలు పట్టుకుని గొంతు చించుకుని అరుస్తున్నారే తప్ప ఆ పామును టచ్ చేయడానికి కూడా సాహసం చేయట్లేదు. కానీ ఇంకో లేడీ చాలా ధైర్యంగా ఆ పామును బయటకు తోసేస్తోంది. డేంజర్ టైంలో అరవడం కంటే ఇలా రంగంలోకి దిగి పనిచేయటం వల్ల యూజ్ ఉంటుందని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది. ఈ వ్యక్తి ఒక చేతిలో ఎలుకను మరో చేతిలో ఒక డ్రింక్ బాటిల్ ని పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ ఎలుకను బాటిల్ పైన పెడతాడు. సీన్ కట్ చేస్తే ఎక్కడి నుంచో ఒక గద్ద వచ్చి ఆ ఎలుకను ఎత్తుకుపోవడానికి ట్రై చేస్తుంది. ఆ గద్ద తన కాళ్లతో ఎలుకను గట్టిగా పట్టుకుని పైకి లాగే క్రమంలో ఎలుక బాటిల్ క్యాప్ ని గట్టిగా పట్టుకుని ఉండడం వల్ల ఆ ఫోర్స్ కి బాటిల్ క్యాప్ ఒక్కసారిగా ఓపెన్ అయిపోతుంది. ముంబైలోని ఒక అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న కుక్కలు అతని మీద దాడి చేయడానికి స్పీడ్ గా వచ్చాయి. అది చూసి భయపడిపోయిన ఆ సెక్యూరిటీ తన చేతిలో ఉన్న కర్రను విసిరి ఆ కుక్కలను తరిమి కొట్టడానికి ట్రై చేశాడు. ఇది చూస్తున్న ఒక పనికిమాలిన డాగ్ లవర్ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కాపాడతాడు అనుకుంటే అతను రివర్స్ లో ఆ సెక్యూరిటీనే కొడుతున్నాడు. అటు కుక్కలను మేనేజ్ చేయాలా లేక ఇటు కొడుతున్న అతన్ని మేనేజ్ చేయాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్న ఆ సెక్యూరిటీని కొన్ని కుక్కలు కరిచేశాయి కూడా. ఆ తర్వాత ఆ పక్కనున్న జనం అక్కడికి రావడంతో ఆ కుక్కలు అతన్ని వదిలేసి పారిపోయాయి. ఇలాంటి డాగ్ లవర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నడుస్తున్న బస్సు లేదా ట్రైన్ నుంచి దిగడానికి ట్రై చేయడం చాలా డేంజర్. ఒకవేళ అలా దిగాల్సి వచ్చినా అది వెళ్లే డైరెక్షన్ లో దాని వేగానికి తగ్గట్టుగా పరిగెడుతూ లేదా నడుస్తున్నట్టుగానే దిగాలి. కానీ ఈ మాత్రం నాలెడ్జ్ లేని ఒక లేడీ నడుస్తున్న ట్రైన్ నుంచి ఏదో లిఫ్ట్ లోపల నుంచి బయటకు వచ్చినట్లు చాలా నార్మల్ గా నడుస్తూ వచ్చారు. ఒక చేయి ఇంకా ట్రైన్ లోనే ఉండడం వల్ల ట్రైన్ ఆమెను ఆ వైపుకు లాగడంతో ఆమె కింద పడిపోయారు. ఇక అక్కడ ఉన్న ఒక వ్యక్తి వెంటనే ఆమెను లాగి ట్రైన్ కింద పడకుండా కాపాడారు. అమెరికాలోని ఒక ఇంట్లో ఓనర్ ఉండగానే ఒక ఎలుగుబంటి ఆయన కుక్కను పట్టుకోవడానికి ఇంటి లోపల వరకు వచ్చేసింది. డైరెక్ట్ గా లోపలికి వచ్చి కుక్కను కరవడానికి ట్రై చేసినప్పుడు ఆ కుక్క ఓనర్ ఏ మాత్రం ఆలోచించకుండా మధ్యలో దూరి ఆ ఎలుగుబంటిని అలాగే బయటకు నెట్టేసి అది మళ్ళీ లోపలికి రాకుండా అక్కడ ఉన్న బెంచ్ ని డోర్ కి అడ్డంగా వేశాడు. ఆయన తీసుకున్న ఆ డేరింగ్ డిసిజన్ ఆ రోజు తన కుక్క ప్రాణాలని కాపాడింది. క్లియర్ గా చూస్తే ఐప్యాడ్ ముందు ఒక పక్షి ఉంది. కానీ అప్పుడు ఆ పక్షి ఐప్యాడ్ ని ఒక మనిషిలాగా వాడడం స్టార్ట్ చేస్తుంది. అది ఫోటోలను స్వైప్ చేస్తుంది. ఏదో ర్యాండమ్ గా కాదు, నిజంగానే ఆ పక్షికి ఐప్యాడ్ లో ఏం చేస్తుందో తెలుసు. చివరికి ఒక శాండ్విచ్ పిక్చర్ దగ్గరకు వచ్చి అక్షరాల దాన్ని జూమ్ కూడా చేసింది. ఆ తర్వాత హ్యాపీగా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే దానికి శాండ్విచ్ లో అంటే చాలా ఇష్టమట. అయితే ఈ పక్షి ఇది అంతా ఎలా నేర్చుకుంది అంటారు? ఇక్కడ ఒక కోపంగా ఉన్న అడవి ఏనుగు కొందరిని ఆక్రోశంగా తరుముకుంటూ వస్తోంది. అందులో ఒక వ్యక్తి ఏనుగుకు చాలా దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ కింద పడకుండా చాలా స్పీడ్ గా పరిగెత్తడం వల్ల ఆ రోజు ఆయన ప్రాణాలతో తప్పించుకున్నాడు. నైట్ టైం ఒక వ్యక్తి తన పశువుల రక్షణ కోసం బయట పడుకుని నిద్రపోతున్నారు. అప్పుడు ఒక చిరుతపులి చాలా సైలెంట్ గా వచ్చి అక్కడ పడుకున్న దూడను పట్టుకుని వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ అది ఆ దూడను అంత ఈజీగా పట్టుకోలేకపోయింది. అదే టైంలో దూడ అరుపు విన్న ఆ వ్యక్తి నిద్రలేచి ఆ చిరుతను అక్కడి నుంచి తరిమి కొట్టారు. రోడ్డు మీద యుద్ధం చేసుకుంటున్న ఈ ఎద్దులు పాత సినిమాల్లో ఫైట్ సీన్ల లాగా సంబంధం లేకుండా రోడ్డు పక్కన ఉన్న షాపులను డ్యామేజ్ చేస్తున్నాయి. అందులో ఒక ఎద్దు కింద పడిపోగా ఇంకో ఎద్దు దాన్ని పొడుస్తోంది. ఇది ఆ షాపుని ఇంకా ఘోరంగా ధ్వంసం చేసింది. చుట్టూ ఉన్న వాళ్ళు నీళ్లు చెల్లి వాటిని తరిమి కొట్టడానికి ట్రై చేశారు. చైనాలో జరిగిన ఒక ల్యాండ్ స్లైడ్ కి సంబంధించిన విజువల్స్ ఇవి. జారి వచ్చిన మట్టి ఒక ఎక్స్కవేటర్ ను అలాగే నెట్టుకుంటూ వెళ్తోంది. ఈ పక్కన నిలబడ్డ వాళ్ళు కరెక్ట్ టైంలో ఆ ప్లేస్ ని వదిలి పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఓరి నాయనో, ఆ సింహం చూడండి కార్ డోర్ ను ఎలా ఓపెన్ చేసేసిందో. కార్ లో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి వెంటనే డోర్ మూసేశారు కాబట్టి సరిపోయింది. లేదా ఏం జరిగేదో అనేది మీకు కూడా బాగా తెలుసు. ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంటి లోపలికి వెళ్లడం కోసం డోర్ తీయగా ఆ తలుపు మీద ఉన్న పాము ఆయన తల మీద కరిచింది. ఏంటని పైకి చూస్తే అది పాము. చూడగానే షాక్ అయిన అతను పాము కరిచిందన్న భయంతో అక్కడే పరిగెత్తుకుంటూ వెళ్లి కింద పడిపోయారు.
ఇక్కడ ఒక మెకానిక్ షెడ్ లో లారీ టైర్ కి గాలి కొడుతున్నారు. సడన్ గా ఆ టైర్ భయంకరమైన సౌండ్ తో పేలిపోయింది. పేలడానికి జస్ట్ ఒక సెకండ్ ముందు అది పేలబోతుందని గమనించిన